ఏంద్రా చెప్తానవా? ఛార్జింగ్ గడనే లేదు. మళ్ళీ ఫోన్ చేసి అడిగితే ఈయన ఉంది అనుకుంటా అంటుండు. ఒక అడవి జంతువు అయితే వస్తుంది అని చెప్పిన అందరు వాళ్ళే కామెంట్ చేసిర్రు, కూరగాయలు వస్తుంది నువ్వే అన్నావు. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఆఫ్టర్నూన్, ఎందుకంటే మధ్యాహ్నం అయితే వ్లాగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు మనల్ని వచ్చేసి ఈరోజు కైట్ అయితే లేపుతారు. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసుకొని బయటకు వచ్చి వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. ఎందుకు అంటే నన్ను కలవనికి మన సబ్స్క్రైబర్స్ అయితే కామారెడ్డి నుంచి వచ్చారు పిల్లలు, వద్దని చెప్పంగా వచ్చారు. వాళ్ళని కలవనికి అయితే కిందికి పోతున్నా. లెట్స్ గో. తమ్ముళ్ళు ఇద్దరు వచ్చేసి కామారెడ్డి అండ్ సిద్దిపేట నుంచి అయితే వచ్చారు. నేను చాలా వీడియోల వ్లాగ్లలో చెప్దాం అనుకున్న ఈ విషయం వచ్చేసి అది ఏంటి అంటే, చాలా మంది ఇంటికి అయితే వస్తారు. మనకి ఇంటి దగ్గర ప్రాపర్ సిట్టింగ్ అదొకటి లేదు కాబట్టి ఎవరైనా ఇంటికి వస్తే రిసీవ్ చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది ఉంది. అందుకోసమే నేను ఎక్కడ చెప్పలే, ఇప్పుడు చెప్తున్నా వ్లాగ్లో. మరి చాలా మంది వస్తారు ఇంటికి, రిసీవ్ చేసుకోనికి మంచిగా లేదు కాబట్టి నాకు మంచిగా అనిపిస్తలేదు. మేము బయట స్టూడియో అయితే ప్లాన్ చేస్తున్నాం. బయట స్టూడియో కట్టినాక అక్కడికి నేను లొకేషన్ చెప్తా, మీరు అక్కడికి వచ్చినా కలిసినా కానీ పర్లేదు. బట్ ఈ తమ్ముళ్ళని ఇద్దరిని వద్దు రాకండి, నేనే మీ ఊరికి వచ్చినప్పుడు కలుస్తా అని చెప్పిన. అయినా జిజ్జుకి వచ్చిర్రు, ఇక కలవకుంటే బాధపడతారేమో ఇంత దూరం వచ్చి అని చెప్పేసి బయటకు వచ్చి మళ్ళీ వీళ్ళని అయితే కలుస్తున్నా. వీళ్ళని కలిసిండు కదా, నేను వస్తే నన్ను కలుస్తాడేమో అని చెప్పేసి రాకండి ప్లీజ్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇంటి దగ్గర ప్రాపర్గా లేదు సిచ్యువేషన్, కుక్ ఉంది, మళ్ళీ అది అరిస్తే పెద్ద ఇబ్బంది అన్నట్టు, అందుకోసమే చెప్తున్నా. సో బయట ప్లాన్ చేస్తున్నాం, లేదా ఇప్పుడు ఫర్దర్గా నేను ట్రావెలింగ్ వీడియోస్ అప్లోడ్ చేయబోతున్నా కాబట్టి ఎక్కడైనా మీటప్స్ పెట్టుకుంటూ కలుద్దాం, కానీ ఇంటికి అయితే రాకండి ప్లీజ్. 5 minutes later. గైస్ ఇప్పుడైతే మన లొకేషన్, ఎక్స్పెరిమెంట్ లొకేషన్కి అయితే వెళ్తున్నాం. ఈరోజు ఏం వీడియో అంటే, గుంత తీసి అది 4 months బైక్ పెట్టినాం, అదైతే ఇప్పుడు మొత్తం బయట తీస్తున్నాం. అది ఎట్లుంటో తెలియదు. ఇప్పుడు అది గడ్డపారాలతో ఇట్లా తీసి చూడాలి, అత్తో రాదు. తర్వాత జేసీబీ తెప్పియాలి అనుకుంటా అన్నాడు బావ. సో ఇప్పుడైతే అడిగి చూడాలి, ఆ వీడియో షూట్ చేయాలి ఇప్పుడు పోయి. One hour later. గాయస్ ఒక గంట సేపు తవ్వినాం గడ్డపారతోని, అది అత్తలేదు, మొత్తం గట్టి అయిపోయింది భూమి. ఇప్పుడైతే జేసీబీని పిలిపిస్తారు బావ. ఇట్లా ఇది కరెక్ట్ లొకేషన్ తెలుస్తలేదు, మేమైతే ఇక్కడ పోయినాం. ఇక జేసీబీ వచ్చినాక తీస్తే ఏర్పడుతుంది అసలు గిన్నె. బావ ఇట్లా నరేందర్ ఏమో గాడంటుండు, బావనేమో గీడంటుండు, నేనేమో వీడియోలో చూసింది గాడనుకుంటున్నాను నేను. ఇక ఈ బట్ట కట్టిన పక్క బండి. ఇక ఇప్పుడైతే జేసీబీ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మట్టి ఉందిగా, మనం స్విమ్మింగ్ పూల్కి తీసిన మట్టి, దాన్ని ఒక పక్కకు నూపిస్తున్నాం. జేసీబీ అయితే వచ్చింది, మన బైక్ని అయితే తీసినాం. ఇంకా మన స్విమ్మింగ్ పూల్కి ఆ మట్టి లెవెల్ చేపిస్తాం అనుకున్నాను చెప్పినా. ఇప్పుడైతే ఆ పని నడుస్తుంది మొత్తం. జేసీబీ పని అయితే అయిపోయింది, ఇక అదైతే పోతుంది. మనలు బండి మొత్తం తల్లాడుతున్నారు దింపనికి, ఘోరంగా మొత్తం మట్టికి ఘోరంగా బరువైంది అది. ఇగో ఇటు సైడ్ మొత్తం అంతా లెవెల్ చేపించినాం, అలాగే మట్టి తీపించినాం, ఇంకా మొత్తం తీపిచ్చి ఊడిపించినాం. ఇక అది పోతుంది, కూర అడుగుతా పోతుండు. ఇప్పుడే ఒక 100 వీడియో షూట్ అయితే వేసుకొని వచ్చినాం, అందరికి దిమ్మ తిరిగిపోయింది. అందుకే ఇక్కడ ఛాయ్ అయితే తాగుతున్నాం. మిడ్ నైట్ టీ. పోయినసారి గోస్ట్ హంటింగ్ వీడియో షూట్ చేసినాం కదా, మీలో చాలా మంది ఏమని కామెంట్ చేశారంటే, అన్న జింగానికి ఒక సెటర్ కొనేరు అని కామెంట్ చేశారు కదా. కొత్త సెటర్ ఉన్నది కానీ వేసుకొచ్చుకోడు. ఆ విషయం మీద నేను ఒక 10-20 సార్లు చెప్పిన, ఎందుకు వేసుకో అని అంటే, నా హెల్తే కదన్నా ఖరాబ్ అయ్యేది అని అన్నాడు. ఈ జింగన్ వల్ల నేను వేసుకోలేరు, అందుకనే ఇక నేను ఎప్పుడు బంద్ చేసిన. ఏమని చెప్పినావు అనుకో, మంచి నరేంద్ర సెటర్ వేసుకొచ్చుకో చలి పెడుతుంది పొంగ అంటే, నాకే కదా అన్న చలి పెట్టేది అంటాడు. ఇక గసంటోని నువ్వు ఏం చెప్తావు ఇక, అందుకని మేము చెప్పాము. మీరు కూడా మేము కామెంట్ పెట్టకూడదు జింగర్ సెటర్ వేసుకుంటాడు అని చెప్పేసి. నేను వేసుకుని నరేంద్ర వేసుకోకపోతే బాగుండదని విజయవాడ వేసుకోలేదు. నువ్వు వేసుకుంటే నేను వేసుకుంది, నాకు చలి పెడుతుంది. వేసుకొచ్చుకో. The next day. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. నైట్ వచ్చేసి క్యాంపింగ్ వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసేసరికి కొద్దిగా లేట్ అయింది, మన ట్రీ క్యాంపింగ్ వీడియో. అందుకోసమే కొద్దిగా లేట్ అయితే లేచిన అన్నమాట. 10:30 అవుతుంది. రాత్రి చిప్స్ ప్యాకెట్ తిన్నాం,
స్పైడర్ గార్డ్ దాన్ని ఎత్తుకొచ్చి మొత్తం కథం చేసేసిండు. సో ఇప్పుడైతే ఛాయ్ దానికి కిందికి పోతుంది. ఒక వీడియో మీద లైక్స్ టార్గెట్ ఇచ్చి అది కంప్లీట్ అయితే జేసీబీ గివ్ అవే ఇస్తా అని చెప్పినా కదా. సో దాని మీద లైక్స్ టార్గెట్ అయితే కంప్లీట్ కాలేదు. అందుకోసమే ఆ జేసీబీని ఈరోజు దగ్గర ఒక 8-9 months వెయిట్ చేసిన తర్వాత మేమే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాం. దాంట్లో సెల్ వేసేది ఉంది కదా రిమోట్లా. సెల్లు ఉన్నాయా? సెల్లు తీసుకొని రా మొత్తం. విజ్గా అయితే తీసుకొస్తాడు. మా వాళ్ళు వచ్చేసి ఏమంటారు, బిర్యానీ మటన్ సండే స్పెషల్ మటన్. ఇంకా అమ్మ తొందర మొత్తం ఫుల్ చేపలు పట్టినాం. కొరమట పిల్లలు మొత్తం. కాకపోతే దానికి కన్ను లేదు, దానికి మూతి లేదు అన్నట్టు అన్ని దెబ్బలు లాకుండే. అందు గురించి అవి తీసుకుపోయి పెద్ద బాగా ఇచ్చిపెట్టినాం. అలా చేపలు పట్టడేమో కానీ కాళ్ళకైతే మొత్తం ఇక ముందే. నాకంటే ఎక్కువ వానికి వచ్చినాయి విజ్గానికి, అందరికంటే ఎక్కువ. గైస్ ఇప్పుడే పైనకైతే వచ్చిన. పైనకి రాగానే మన డస్ట్బిన్ మన స్పైడర్ గార్డ్ మొత్తం కొరికి మొత్తం చెత్త మొత్తం ఎట్లా వేసిన ఈడ మెట్ల మీద అయితే మొత్తం కింది దాకా ఆడ కింద పోతే మొత్తం అంతా మొత్తం తీసుకుపోయి కొరికి పారేసింది. చేసిపోయింది అనుకుంటురా. బాగా కింది తీసుకురమ్మన్నాడు. కిందికి అయితే తీసుకోబోతున్నా. జేసీబీ కావన్నా? యా ఇటు చూడు. జేసీబీ కావన్నా? ఒకటి ఏంద్రా చెప్తానవా? పైన మొత్తం బాగా మొత్తం చెత్త చేసింది ఇది. ఆ రోజు కొన్న రోజు టెస్టింగ్ చేయడం కోసం సెల్లులు వేసారు కదా, ఆ బ్యాటరీ చూడొచ్చు. లో క్వాలిటీ బ్యాటరీస్ వేయడం వల్ల మొత్తం ఖరాబ్ అయిపోయింది. స్ప్రింగ్ లేదురా, స్ప్రింగ్ అరిగిపోయింది మొత్తం. ఇది అదే వచ్చి మొత్తం కరిగిపోయింది. వైర్ ముక్క కావాలి పని చేయదు. హౌ ఇట్ వర్క్స్? చెత్త మొత్తాన్ని ఊడ్చి మెట్ల మీద మొత్తం తీసుకొచ్చి ఈ డస్ట్బిన్లో అయితే వేసిన. బందోబస్తు ఉన్నది ఈ డ్రమ్ము మంచిది కాదు. ఈడో పొక్క కింద పొక్క పడ్డది. మనం ఎక్స్పెరిమెంట్లో వాడిందే ఈ డ్రమ్ము, అందుకోసమే డస్ట్బిన్కి పెట్టేసిన. ఇప్పుడు కుక్క ఏం చేయలేదు, ఇక మొత్తం క్లీన్ అయిపోయింది. ఇప్పుడు ఇక 1 hour later. గైస్ ఇప్పుడైతే సిద్ధిపేట పోతున్నాం బావ నేను. ఎందుకంటే ఒక ఆర్సీ హెలికాప్టర్ అయితే తీసుకురాని పోతున్నాం. బావ కింద ఉంటాడ. హెలికాప్టర్ అయితే తీసుకున్నాం. ఒక 3-4 షాపులు తిరిగితే ఈ షాప్లో దొరికింది. ఇప్పుడైతే పోతున్నాం. Five minutes later. ఆ షాప్లో ఏమైందంటే మామూలుగా ఛార్జింగ్ గడ్డ వేసినట్టు వేసిండు. ఇక్కడికి వచ్చినాక చెక్ చేస్తే టెస్టింగ్ చేద్దామని చెక్ చేస్తే ఛార్జింగ్ గడ్డనే లేదు. మళ్ళీ ఫోన్ చేసి అడిగితే ఈయన ఉంది అనుకుంటా అంటుండు. షాపులనేమో మంచిగా ఎగిరింది. ఇప్పుడైతే టెస్టింగ్ చేస్తే కింద పడుతుంది సైడ్కి. ఇప్పుడైతే ఎక్స్పెరిమెంట్ షూట్ చేయడానికి అయితే పోతున్నాం. ఈరోజు ఒక వీడియో షూట్ చేసేది ఉంది. ఇంకోటి మన ట్రీ హౌస్ ఉన్నదిగా, అది ఇప్పేయాలి మొత్తం. ఇప్పుడైతే పోయి ఇప్పేయాలి. ఇక ఈ కురాడు అయ్యేదాకా మొత్తం ఇక ఇరుకుడే ఓడి ఇలా ఎప్పుడు పోతాడేమో వీడు. టీషర్ట్ పైన పండనేంటి జ్వరం అంతా
జ్వరపోతాడు అదే కొనుక్కుండు. మీ తమ్ముడు వచ్చి కూర్చున్నాడు ఆల్రెడీ. డింకాడు వచ్చి ఎప్పుడో కూర్చున్నాడు ఆడ. తమ్ముడు వచ్చి ఎప్పుడో ఊరుకున్నాడ. పెట్టాడు చూస్తున్నాడు మళ్ళీ ఏడికి చేసిండా నీకు ఫోన్? ఒక హెలికాప్టర్ అయితే తీసుకొచ్చినాం కదా, ఆ వీడియో తీస్తుంటే మధ్యలోనే ఆపేసినాం. ఎందుకంటే దాంట్లో ఛార్జర్ రాలేదు, వాడు ఇవ్వలేదు. అండ్ ఛార్జింగ్ అయితే లేదనమాట. రిమోట్లో ఫెసిలిటీ ఉంది, ఛార్జింగ్ ఫెసిలిటీ. దాన్ని యూజ్ చేసి ఛార్జింగ్ అయితే పెట్టినాము. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడ పైన మనం ట్రీ హౌస్ పైన బేస్ వేసినాం కదా, ట్రీ పైన దీన్ని అయితే ఇప్పేసి కింద వేస్తున్నాము. ఇది కేవలం ఒకే వీడియో గురించి అయితే షూట్ చేసినాం. అండ్ ఇక్కడ మీరు ఏదైతే బొంద చూస్తుర్రో ఆ బొందలో ఉన్న చేపలు అన్నింటినీ పట్టినాం. జింగడ తీసుకపోతా అన్నాడు, మళ్ళీ ఏమైందేమో లాస్ట్కు వద్దని అన్నాడు. అందువల్ల బాగా అయితే ఇచ్చిపెట్టి వచ్చినాయి. అవి మళ్ళీ మనకు దొరుకుతాయి అంటవా? మా దొరుకుతాయి అవన్నీ ధన్యవాదాలు. కొన్ని ఏళ్ళ తర్వాత ఎప్పుడో ఒకసారి మళ్ళీ వాటనికి ట్రై చేద్దాం. ఇప్పటిదాకా అన్న చెప్తుండే, చెప్పేటప్పుడు ఆయన గోప్రోలో ఛార్జింగ్ అయిపోయింది. ఇదంతా ఇప్పేసి కిందికి దించాలి. ఇదంతా చెప్పిండు కదా అన్న. అయితే అవన్నీ ఫటాఫట్ ఇప్పేసి కిందికి దించుదాం అవన్నిటిని. One hour later. ట్రీ హౌస్ అయితే గైస్ మొత్తం ఇప్పేసినాం. ఇప్పుడు వచ్చేసి ఇంటికి వెళ్తున్నాము. ఈరోజు షూట్ చేసిన వీడియోతో కలిపి మొత్తం ఒక 3-4 వీడియోస్ అయితే బ్యాకప్ ఉన్నాయి. ఈ ఒక 2 రోజులు వీడియో తీయకున్నా కానీ నో ప్రాబ్లం అన్నట్టు. రేపు వచ్చేసి మన పందికొక్క అయితే వెళ్ళిపోతుంది మంచిగా చెప్పరా అదే గుహలోకి వెళ్ళిపోతుంది జంతువు అని చెప్పి. నేను వాళ్ళకి చెప్పలేదురా నువ్వు వస్తున్నావు అని. నేను ఏం చెప్పినావు ఆ వీడియోలో చూపించినావు జంతువు వచ్చింది. ఒక అడవి జంతువు అయితే వస్తుంది అని చెప్పిన. అందరు వాళ్ళే కామెంట్ చేసిర్రు, కూరగాయలు వస్తుంది. నువ్వే అన్నావు జంతువు వచ్చిందని. మళ్ళా చెప్పినా కానీ ఫస్ట్ అంటున్నా. అదే అప్పుడు అట్లా చెప్పినావు, ఇప్పుడైనా మంచి చెప్పంటున్నా. సరే మన ప్రణయ్ గాడు మా తమ్ముడు వీడైతే రేపు పోతుండు. మళ్ళా ఎప్పుడు రా నెక్స్ట్ ఎగ్జామ్స్ అయిపోయినాక. ఎగ్జామ్స్ అయిపోయినాక అంటే 15 తర్వాత మా ఏప్రిల్ వస్తావా? ఇక ఏప్రిల్ మళ్ళీ పోవాలి. ఎందుకు ఎంసెట్కి వచ్చి అది ఇప్పుడు అదే ఉంటుంది కదా, సెకండ్ ఇయర్ అయినాక మంచిగా అది ర్యాంక్ కొట్టు. ఏడొస్తారు ర్యాంక్ వస్తే ఏమన్నా ర్యాంక్ బట్టి ఉంటుంది. ఏడొస్తుంది గీడొస్తుంది అని ఉన్నది. ఎంసెట్ ఫస్ట్ టాప్ రావాలని మనస్ఫూర్తిగా నేను ఛానల్ ఒక వీడియో పెట్టుకుంటా. ఇవ్వట అదే కారు ఆన్చర్ అయితే కట్టెలు తెచ్చి మన వాళ్ళు అయితే ఆడ దించుతారు. అన్ని చెట్లకి నేనైతే ఇప్పుడు నీళ్ళు పోతున్నా. మొత్తం ఎండిపోతున్నాయి నీళ్ళు పోయాక. ఇడిదిక్కు రాక ఒక 1-2 వారాల కన్నా ఎక్కువనే అవుతుంది. సంక్రాంతి నుంచి అచ్చుడే లేదు ఇడిదిక్కు. మనం మొన్నటిదాకా పైప్తో పట్టినాం కదా, మొత్తం గడ్డి మీరు చూడొచ్చు. మొత్తం గడ్డి మొలిచింది. ఇక్కడ నీళ్ళు ఎక్కువ పడ్డాయి ఇక, అందుకోసమే మొత్తం మొత్తం గడ్డి పచ్చగా అయింది. కానీ అది ఈ చెట్టు పెరుగుతారు ఈ చెట్లు. మన కళ్యామాకు చెట్టు అయితే మొత్తం ఎండిపోతుంది. సరి ఇట్లా పోసుకొని గచ్చవరకు నీళ్ళు అయిపోయినాయి. మన డింపి ఆడ తెస్తుండే నీళ్ళు ఇంకో బకెట్లో. ఇంటికి తీసుకురాగానే హెలికాప్టర్ ని చూసి వీడు బీ అనుకుంటూ ఉరికొచ్చిండు. బట్ దీంట్లో ఛార్జింగ్ లేదు. సిద్దిపేట పోతే ఛార్జింగ్ కేబుల్ తీసుకురావాలి. అండ్ ఇప్పుడైతే రిమోట్ ని యూజ్ చేసి ఛార్జింగ్ పెట్టాలి. ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ ఎక్కినాక ఆడుకో. ఇంతకుముందుకే ఎక్స్పెరిమెంట్ వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ అయితే చేసిన. అండ్ వ్లాగింగ్ సంగతి కనుక చూసుకున్నట్లయితే ఒక వీడియో వచ్చేసి మొన్న కాదు ఈ రోజు పోస్ట్ అయ్యేది ఉండే, అది వచ్చేసి ఆపినాం అన్నమాట. ఎందుకంటే అది ఎందుకో పెట్టబుద్ధి కాలేదు. దాంట్లో కొన్ని పర్సనల్ వ్లాగ్ అయితే ఉందన్నమాట. అందుకోసం అవన్నీ కట్ చేసి తీసేసిన. సో ఈ రోజు వీడియో వచ్చేసి మీరు చూసినట్లయితే మొత్తం అన్నిటిని చేంజ్ చేసేసిన. ఇక్కడైతే అయిపోయింది, ఆల్మోస్ట్ ఎడిట్ అయిపోయింది. మన విజయ్ గారు అయితే ఎడిట్ అయితే చేసిండు. సో వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వ్లాగ్ కలుద్దాం. అండ్ పార్సల్ ప్రతి వ్లాగ్ చెప్తున్నా అన్బాక్సింగ్ అయితే చేస్తాం. టైం దొరుకుతలేదు, టైం దొరికితే ఖచ్చితంగా అన్బాక్సింగ్ అయితే చేస్తాం. మేబీ నెక్స్ట్ వ్లాగ్ లో చేస్తాం కావచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 100K కంప్లీట్ చేసేయండి వెంటనే. మనకు ప్లే బటన్ అందుకోసమే చెప్తున్నా. సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వ్లాగ్ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.